టు తెలుగు రుచి. మధుర మమకారంలో పిల్లలకి ఇష్టమైన వంటలు అడగడానికి పిల్లలు రెడీగా ఉన్నారండి. అలాగే వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెట్టడానికి తల్లులు కూడా రెడీగా ఉన్నారు. కానీ దానికంటే ముందు గుమగుమల రాజుగారు ఏం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. గుమగుమలో ఈరోజు ఏం చూపిస్తున్నారు? ఈరోజు క్యాబేజ్ కందిపప్పు కూర అండి. వావ్, క్యాబేజ్ కందిపప్పు కూర. అవునండి. ఓకే రాజుగారు. క్యాబేజ్ కందిపప్పు కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ కందిపప్పు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కందిపప్పు నానబెట్టి పెట్టేసుకుంటే కొంచెం మనకు ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకే. సో కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా, బాగుంటుంది. మధ్య మధ్యలో కొంచెం అలా పలుకుగానే ఉంటుంది, బట్ చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి. ఓకే. సో ముందుగా ఆయిల్, సో కొద్దిగా పోపు దినుసులు. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం నానబెట్టేసుకున్న కందిపప్పు అండి. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం. సో మొత్తం టోటల్ డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం. ఓకే. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఇక్కడ పప్పు కొంచెం మనకు వేగాలి. ఓకే. సో కాసేపు మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గి చేస్తే పప్పు కాస్త ఉడికిందంటే అప్పుడు మనం క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే మనకు ఉడికిపోతుందండి. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇది కొంచెం సేపు ఉడకాలంట. ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పుస్తకాలకి చెదలకి అవినాభావ సంబంధం ఉంది. బుక్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని రోజులు వాటిని పట్టించుకోకుండా, టచ్ చేయకుండా ఒక ప్రాంతంలో కనుక ఉంచేసినట్లయితే ఈజీగా చెదలు పట్టేస్తూ ఉంటుంది. ఈ చెదలు ఒకదాని నుంచి ఒకదానికి పాకిపోతూ ఉంటుంది, మొత్తం పాడవుతూ ఉంటాయి, చాలా పేజెస్ పోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వేపాకు కొద్దిగా తీసుకుని బుక్స్ మధ్యలో కనుక ఉంచుకున్నట్లయితే చెదలు కాస్త తక్కువ మొత్తంలో ఉన్నప్పుడే ఈ జాగ్రత్త కనుక పడినట్లయితే చెదలు త్వరగా పోతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా రాజు గారు. ఉడికిందా? ఓకే అండి, ఇది ఒక హాఫ్ అయిపోయింది మనకి. క్యాబేజ్ యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం గ్రేవీ కొరకు కొంచెం టమాటా యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. సో ఆ పులుపు కూడా కొంచెం బాగుంటుంది. అది పప్పు తర్వాత క్యాబేజ్ కూడా ఉంది కదా. అవును. మనం కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చా? కొంచెం వేసుకోవచ్చు చింతపండు పులుపు. దానికంటే బెటర్గా మనకి ఏంటంటే ఈ టమాటో కాంబినేషన్లో చాలా బాగా వస్తుంది. ఓకే. సో కాబట్టి అంటే క్యాబేజ్ మనకు ఉడికిన తర్వాత చిన్నగా అంటే సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇలా మనం కొంచెం క్యూబ్స్లా కట్ చేసుకుంటే సో కర్రీ తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఓకే. సో అడుగంటకుండా వాటర్ వేసుకున్నాం. పప్పు అనేది కొంచెం మనకు కొంచెం అడుగులో పడుతూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం క్యాబేజ్లోతో పాటు వాటర్ కూడా వేసుకుంటే సో క్యాబేజ్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఆ వాటర్ మనకు కొంచెం సపోర్ట్ చేస్తుందండి కింద అతుక్కోకుండా. సో ఆ తర్వాత మెల్లగా క్యాబేజ్లోంచి కూడా కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఓకే.
అంటే దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసాం కదా, అవును, సో కొంచెం ఉప్పు తగిలినప్పుడు క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా కొంచెం అట్లా బయటకు బయటకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో టొమాటో ముక్కలు, అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి. సో ఒకసారి బాగా కలిపేసి ఇది కూడా మనం మూత పెట్టేస్తే, సో ఒకవేళ మనకి టొమాటో ముక్కలు ఉడికిపోయాయి అనుకుంటే కర్రీ రెడీ అయినట్టు. ఓకే, టొమాటో క్యాబేజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. సింపుల్గా చేసుకునే కర్రీ అది. సో కొద్దిమంది బంగాళదుంపలు కూడా యాడ్ చేస్తూ ఉంటారు దాంట్లో, సో ఆ కాంబినేషన్లో కూడా చాలా బాగా వస్తుంది. సో మనం కందిపప్పు యాడ్ చేసుకోవాలి. కందిపప్పు యాడ్ చేస్తాం అంటే వేపట్లు అవి ఎక్కువగా చేసుకునేటప్పుడు శనగపప్పు లేదా పెసరపప్పు ఎక్కువ యాడ్ చేస్తాం. అవును. సో ఇక్కడ కర్రీలా చేసుకుంటున్నాం కదా, కందిపప్పు కాంబినేషన్ కూడా బాగా వస్తుందండి. ఓకే, సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే, అయిపోయిందా రాజు గారు? అయిపోవచ్చిందండి. సో ఇంకా మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు ముద్దకూరలా చేస్తున్నాం. అవును. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఓకే రాజు గారు. పైన కొద్దిగా కొత్తిమీర. సో క్యాబేజ్ కందిపప్పు కూర రెడీ అండి. ఓకే, చూసారు కదండి, క్యాబేజ్ కందిపప్పు కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. క్యాబేజ్ కందిపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన క్యాబేజ్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కందిపప్పు కూర రెడీ. క్యాబేజ్ కందిపప్పు కూర ఎలా తయారు చేయాలో చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. బాగుంది రాజుగారు, కమ్మకమ్మగా వచ్చింది. రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది. రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. సో మధ్య మధ్యలో టమాటో పులుపు తగులుతూ. ఎస్. సో ఒకటి మనం ఆ పొడి కూడా ఒకటి వేసుకున్నాం కదా, ధనియాల పొడి, అది కూడా బాగుంది. అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. అండ్ క్యాబేజ్ మీరు అన్నట్టు క్యూబ్స్లో కట్ చేసుకోవడం వల్ల ఎస్, ఆ పీసెస్లో మనకు తెలుస్తుంది. Yes. సో మీరు అన్నట్టు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం చేసుకుంటే సరిపోతుంది. ఎస్, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గడ్డ పెరుగు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చాలామంది గడ్డ పెరుగుని ఇష్టపడతారు. గడ్డ పెరుగుతో భోజనం కమ్మగా ఆస్వాదిస్తూ ఉంటారు. మరి పెరుగు బాగా గడ్డగా తయారవ్వాలంటే మాత్రం పాలు తోడు పెట్టేసి వెంటనే అలా పెరుగు తయారవ్వగానే ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే అది గడ్డగా ఉండదు. పాలు తోడు పెట్టిన కొద్దిసేపటికి బాగా తోడుకున్న తర్వాత కనుక ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే పెరుగు బాగా గడ్డగా ఉంటుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. మధురం మమకాలంలో వాళ్ళకి ఇష్టమైన వంటలు అడగడానికి పిల్లలు, అలాగే చేసి పెట్టడానికి తల్లులు కూడా రెడీగా ఉన్నారండి. మరి ముందుగా పిల్లల్ని పరిచయం చేసుకొని ఏ వంటలు అంటే ఇష్టమో కనుక్కుందాం. హలో. హలో, నీ పేరేంటి? డి సుహాస్. డి సుహాసా? నువ్వు ఏ క్లాస్? 5th క్లాస్. 5th క్లాస్. సుహాస్, ఏంటి భయపడుతున్నావా? మరి ఎందుకు అలా ఉన్నావు? టెన్షన్గా ఉందా లేదా? ఓకే, నీ హాబీస్ ఏంటి సుహాస్? డ్యాన్స్ చేస్తావా బాగా? పాటలు పాడతావా? అయితే ఒక పాట పాడాలి తర్వాత, సరేనా? ఓకే. నీకు ఇష్టమైన రెసిపీస్ ఏంటో అన్నీ మైండ్లో గుర్తెచ్చుకుంటూ ఉండు. ఈలోపు నేను అంతా మాట్లాడేసి వస్తా. ఓకే. హాయ్. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఈస్ ప్రణతి. ప్రణతినా? ఓకే ప్రణతి, నువ్వు ఏ క్లాస్? యూకేజీ. యూకేజీనా? నీ లిప్స్టిక్ బాగుంది తెలుసా, మ్యాచింగా. నువ్వే పెట్టుకున్నావా, మమ్మీ పెట్టారా? మమ్మీ. మీ మమ్మీ పేరేంటి? శిరీష. శిరీష. ఏ కలర్ సారీ కట్టుకున్నారు? ఎల్లో.
అవునా, ఓకే. హలో శిరీష గారు. హాయ్ అండి. సో మీరు రెడీగా ఉన్నారా ఓకే అండి, వంట చేయడానికి? రెడీ అండి. ఓకే, నువ్వు రెడీనా? మీ మమ్మీ పేరేంటి చెప్పలే? మానస. ఓకే, హలో మనస గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా. ఓకే, మీరు కూడా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నా. ఓకే, ముందుగా నీకు ఇష్టమైన రెసిపీస్ నాకు చెప్పు. ఓకే, రెడీనా? చెప్పు, చోలో చెప్పు. ఓకే, తనకి ఇష్టమైన రెసిపీస్ 3 చెప్పాడు. అందులోంచి ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి, ఏదొస్తే అది చేయాలి. ఓకే, ఒకటి తీసుకొని ఓపెన్ చేయకుండా మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, నువ్వు రెడీ కదా? ఓకే, ఇప్పుడు ఇద్దరు నాకు ఇచ్చేయండి. ఓకే, ఫస్ట్ నీకు ఇష్టమైనది ఓపెన్ చేస్తా. ఓకే, సుహాస్కి ఇష్టమైన రెసిపీ పకోడీ వచ్చింది. సో పకోడీ చేయాలి మీరు. ఓకే చేస్తాను. ఓకే, నీకు ఇష్టమైనది ఏం వచ్చింది చూద్దాం. లడ్డు వచ్చింది. ఓకే, సో మీరు పకోడీ చేస్తున్నారు కదా? అవునండి. ఏం పకోడీ చేస్తున్నారు? జనరల్గా పకోడీస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సొరకాయ పకోడీ. సొరకాయ పకోడీ చేస్తారా? ఎప్పుడు చేస్తుంటారా సొరకాయ పకోడీ? చేస్తుంటాను. ఇష్టంగా తింటుంటారా సుహాస్? తింటారు. ఓకే, సో మీకు లడ్డు చేయాలి. ఏం లడ్డు చేస్తున్నారు? జనరల్ వెరైటీగా ఖర్జూర్ లడ్డు చేస్తానండి. వెరైటీగా ఖర్జూర్ లడ్డు చేస్తున్నారా? ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తున్నారు? పకోడీనా లడ్డువా? పకోడీ చేస్తానండి. సొరకాయ పకోడీ. సొరకాయ పకోడీ. ఓకే, సొరకాయ పకోడీ చేస్తున్నారంటండి. తనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. మనస గారు, ముందుగా ఏం చేయాలి? సొరకాయ తీసుకోవాలండి. ఓకే, అంటే ఇది పకోడీ కాబట్టి ఆయిల్ ముందుగా హీట్ చేసుకోవాలండి. ఓకే, సొరకాయ తురుమండి ఇది. ఓకే, దీంట్లో శనగపిండి వేసుకోవాలండి. అలాగే క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, ఓకే, కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, ఓకే, అలా కొంచెం చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కరివేపాకు అండి. కొత్తిమీర కరివేపాకు 2. ఇది బాగా కలుపుకోవాలండి. ఓకే, సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ అవసరం లేదేమో కదా? కొద్దిగా వేయాలండి. అవసరం అయితే కలుపుకోవాలా? అవసరం అయితే కలుపుకోవాలి. సో పకోడీలు చేస్తుంటారా ఇలా? చేస్తుంటానండి. సొరకాయలతోనే చేస్తారా లేదంటే అన్ని రకాలు చేస్తుంటాను. సో వాటర్ పోసుకోవాలంటారా అక్కర్లేదా? అక్కర్లేదండి. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు మనం పకోడీలు వేసుకోవడమే. పకోడీలు వేసుకోవడం అండి. ఆయిల్ హీట్ అయిపోయింది. సో పకోడీ చేయడం చాలా ఈజీ కదండి? ఈజీ అండి. వెంటనే ఇన్స్టెంట్ గా కలిపేసుకొని చేసేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్ ఉంటే దాంతో. అవునండి. అంటే ఆనియన్స్ తో కానీ క్యాబేజ్ తో కానీ, అవును, ఇలా పాలకూర ఆకుకూరలతో కూడా చేస్తామండి నేను. సొరకాయ రైనీ సీజన్లో ఎక్కువ అందరూ ఇష్టపడతారు పకోడీలు. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే రెడీగా ఉంటాయి స్నాక్స్. స్నాక్స్ చేసి పెట్టాను. సుహాస్, ఈ హాబీస్లో పాటలు పాడతానన్నావు కదా,
పాట పాడతావా మరి ఇప్పుడు? పాడు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి ఓ అందంగా దూకి, దూరం దూరం ఉంటూ ఏం చేసావే, దానం కంటి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి ఓ ఓ నవ్వుతోటి. ఓ ఇంతకీ ఎవరు నచ్చేసారు నీకు? ఎవరు నచ్చలేదా? వెరీ గుడ్, బాగా పాడు. సో ఇంకొంచెం వేగాలి కదా? ఇంకొంచెం వేత అయిపోతుంది. ఓకే. సో వేగిపోయినాయి కదా? వేగిపోయిందండి. చాలా ఫాస్ట్గా అయిపోయాయి, కానీ పాట పాడేలోపు అయిపోయాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. మానస గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద హాయ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో రెడీ అయిపోయింది. రెడీ ప్లేట్లోకి తీసుకుందామా? వేడి వేడిగా సొరకాయ పకోడీ రెడీ. ఓకే అండి, వేడి వేడిగా సొరకాయ పకోడీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? సొరకాయ పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, బియ్య పిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ పకోడీ రెడీ. సొరకాయ పకోడీ ఎలా చేయాలో చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేసే టైం వచ్చేసింది. ఓకే, సో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎస్, సొరకాయ పకోడీ టేస్ట్ తీసుకోండి అన్న. కరకరలాడుతున్నాయి. బాగా వచ్చింది. అంటే మనం సన్నగా తురిమేసుకొని చేసుకున్నాం కదా, బాగుంది. దాంట్లో వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. అవును, సూపర్గా వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అండ్ వేడి వేడిగా ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది కదా. సో అస్సలు మాట్లాడట్లేదు వాళ్ళు. అవును. నచ్చిందా పకోడీ? నీకు ఇష్టమైనది కదా, బాగుందా? నీకు నచ్చిందా? సూపర్. నిజంగానే సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బయట వర్షం పడుతూ ఉంటే కాస్త గరం గరం చాయ్ తాగుతూ ఉంటే కాస్త హాయిగా అనిపిస్తూ ఉంటుంది. చలికి కానీ చల్లగాలికి కానీ కాస్త రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది. మరి టీ తయారు చేసుకునే విధానంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. సరికొత్తగా ప్రయత్నించాలి అంటే ఆరెంజ్ తొక్కలు కాస్త ఎండబెట్టుకుని టీ డికాషన్లో కనుక వేసుకున్నట్లయితే టీ మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఖర్జూర్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూర్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం ముక్కలు 1 కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, గసగసాలు కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు. ఓకే శిరీష గారు, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఖర్జూరాలను కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి, అవునా? లడ్డూకి వచ్చేటట్టు వీలుగా. ఓకే, గింజలని తీసి గింజలు తీసాను. సరిపోతుందా? తీసుకో. ఓకే అండి, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇది బౌల్లోకి వేసుకోవాలా? లడ్డూలు ఎందుకు చేస్తున్నారు? ఇందులోనే కదా కలిపేది మొత్తం. అది జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్ అందులో వేయడమే. సరే అయితే దించేసాను అట్లా. ఇప్పుడు ఏంటి ఫ్రై చేసుకుంటారా ఇవన్నీ? ప్యాన్లో నెయ్యి వేసాను. నెయ్యి వేసుకోవాలండి. ఓకే, అన్ని కట్ చేసుకున్నారా డ్రై ఫ్రూట్స్? కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. జీడిపప్పు, బాదం,
కిస్మిస్, ఓకే. జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అండి. ఓకే. అవి కొద్దిగా వేగాక కొబ్బరి వేసుకుందామండి, కొబ్బరి తురుము. ఓకే, పచ్చి కొబ్బరి అది రెండు కొబ్బరి అండి, ఇది పచ్చిది కూడా వేసుకోవచ్చు, ఇదైతే కొద్దిగా టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరి. ఓకే. చాలా హెల్దీ రెసిపీ ఇది. అవునండి. ఓకే, ఇది వేగిపోయింది కదా, కొబ్బరి వేసుకుందాం. వేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, కొబ్బరి, అన్ని healthy వే అండి. గసగసాలా? ఇవి గసగసాలు. గసగసాలు, ఖర్జూరం, చాలా టేస్టీ అండ్ హెల్దీ. అవునండి. ఇవి కూడా వేసుకుందామండి. గసగసాలు. ఓకే. సో ఇది వేగినట్టేనా? వేగిందండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఈ గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని అందులో యాడ్ చేయాలండి. ఓకే, యాడ్ చేసేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఓకే. ప్రణతి, నీ హాబీస్ ఏం చెప్పు? పాటలు పాడతావా ఇప్పుడు? పాడు. లంగమ్మ మంగమ్మ ఏం పిల్లరు, పక్కనే ఉంటారమ్మ పట్టించుకోరు. గొల్ల బావ వచ్చిన గొడు గిల్లుతుంటే, పులచీమ కుట్టిన కురు సప్పుంటే, ఉఫమా అంటూ ఊరరు, ఉప్పమాట అయినా నన్ను ఉడకపోతారు. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, క్లీన్ బిస్కెట్ వేసిందే, కమ్మున కూసోనియారే, కన్ను సోనియారే, సన్నగా నవ్విందే, కురికే కాయం చేసిందే, మూత నోటికి పోకుండా మస్తు డిస్కౌంట్ చేసిందే, పిల్లలేనుక పిల్లగారు వచ్చిందే. ఓ, బాగా పాడావు ప్రణీత. ఏం బిస్కెట్ వేసాడు? క్లీన్ బిస్కెటా? రా పలకదు. రాపాలి కదా. బాగా పాడావు, గుడ్ గర్ల్, క్యూట్ గా పాడావు. సో ఇది ఫ్రై అయిపోయింది బాగా. కాసేపు చల్లారనిద్దామండి, చల్లారినాక లడ్డూలు కట్టుకోవచ్చు. ఓకే, ఆఫ్ చేసేసాను, కొంచెం చల్లారనివ్వాలా? ఓకే. ఓకే. ఓకే శిరీష గారు, చల్లారిందేమో చూడండి ఒకసారి. చల్లారిందండి. ఓకే, లడ్డూలు చేసేసేయచ్చు కదా. ప్రణతి, పెద్ద అయ్యాక ఏమవుతావు? డాక్టర్ అవుతావా? ఎందుకు డాక్టర్ అవుతావు? ఎవరు చెప్పారు నీకు డాక్టర్ అవ్వాలని? మమ్మీ చెప్పారా? డాక్టర్ ఏం చేస్తావు? జలుబు తగ్గిస్తావా? వెరీ గుడ్. అవును, చాలా మంది జలుబు జ్వరంతో ఉంటున్నారు. నువ్వు డాక్టర్ అయిపోతే తగ్గించేస్తావా? వెరీ గుడ్. నీకు ఇష్టమైన ఖర్జూర్ లడ్డు రెడీ అయిపోతుంది, తినేద్దాం మనం. నీకు ఇంకే లడ్డు అంటే ఇష్టం? ఎక్కువ ఈ లడ్డు ఇష్టం. అవునా? అందుకే నువ్వు రాసిన అన్ని రెసిపీస్లో ఇదే లడ్డు వచ్చింది. అండ్ మమ్మీ ఇదే లడ్డు చేస్తున్నారు. ఓకే, రెడీ అయిపోయాయి. ఓకే అండి, ఖర్జూర్ లడ్డు రెడీ. ఓకే, చూసారు కదండి, ఖర్జూర్ లడ్డు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? ఖర్జూర్ లడ్డు తయారు చేసే విధానం. ముందుగా ఖర్జూరం ముక్కల్ని మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు, తరిగిన బాదాం, కిస్మిస్, ఎండు కొబ్బరి తురుము, గసగసాలు వేసి వేయించాలి. దీనిలో మిక్సీ పట్టిన ఖర్జూరం వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, ఖర్జూర్ లడ్డు రెడీ. ఖర్జూర్ లడ్డు కూడా రెడీగా ఉందండి. రాజు గారు, ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఓకే అండి. ఓకే ప్రణతి, నీకు ఇష్టమైన లడ్డు. బాగుంది. సో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ గసగసాలు కూడా యాడ్ చేశారు. టేస్ట్ బాగుంది. అంటే గసగసాలు యాడ్ చేయడం వల్ల ఖర్జూర్ టేస్ట్తో పాటు ఈ గసగసాలు కూడా కొంచెం వేయించి వేసుకున్నాను కదా. అవును, బాగుంది కాంబినేషన్ తీసుకున్నాం అనేది. గసగసాలు తగులుతుంటే చాలా బాగుంది. అవును, కొన్ని స్వీట్లలో అది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. అవును, కొద్దిమంది పాయసాలలో కూడా వేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఎస్. సో అన్నీ కూడా బాగున్నాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా టేస్టీగానే ఉన్నాయి. ఖర్జూరము, ఇందులో మనం షుగర్ లాంటిది బెల్లం ఏం వేసుకోలేదు కదా. న్యాచురల్ షుగర్స్ దాంట్లో ఉంటాయి కదా ఖర్జూరంలో, అది మనకు సరిపోతుంది. అవును.
సో కొంచెం హెల్తీగా చేసుకోవాలి పిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు ఇలా మనం ట్రై చేసుకోవచ్చు. ఎస్. ప్రణతి నచ్చిందా? నచ్చింది. నీకు? సూపర్. నీకు సూపరా ఇది? ఓకే. సో 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఒక స్వీట్ ఒక హాట్ చాలా బాగా చేశారు. సో 2 కూడా మంచి టేస్టీగా వచ్చాయి. ఓకే, మంచి రెసిపీస్ చేసి పెట్టమని అడిగినందుకు మీకు చాక్లెట్స్, మీకు కూడా థ్యాంక్ యూ. అలాగే మీకు మా ITV తెలుగు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చర్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, 2 రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లోనే కేక్ తయారు చేసుకుంటూ ఉన్నారు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కేక్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి ఎగ్ వాసన వస్తూ ఉంటుంది. మనం అందులో ఎగ్ యాడ్ చేస్తాం కనుక ఆ వాసన కాస్త గాఢంగానే వస్తూ ఉంటుంది. మరి ఇలా ఎగ్ వాసన రాకుండా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే మాత్రం ఒక 2-3 స్పూన్ల తేనె కనుక కలుపుకున్నట్లయితే కేక్కి అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది, ఎగ్ వాసన కూడా రాదు. నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజుగారు జస్ట్ మినిట్లో ఏం రెసిపీ చేస్తున్నారు? జస్ట్ మినిట్లో నేను శనగలతో చాట్ చేస్తున్నాను. ఓకే అండి, శనగలతో చాట్ అంట. మరి శనగల చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? శనగల చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు 2 కప్పులు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పాపిడీలు కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు ముందుగా ఏం చేయాలి? సో మామూలుగా ఈ చాట్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే శనగలు నాని మనం ఉడికించుకోవాలి. ఓకే, ఒక పూట మనం ముందుగా నానబెట్టేసుకుంటే ఆ తర్వాత ఉడికించేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. ఒక రోజు ముందా? ఒక పూట ముందు. ఒక పూట ముందు అంటే పొద్దున్న చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవాలి. సాయంత్రం చేసుకునే మాట ఉంటే పొద్దున్న నానబెట్టేసుకోవాలి. ఓకే. సో ఇవి కాస్త ఉప్పు వేసి నేను ఉడికించి పెట్టాను. ఓకే, ఓకే, కొంచెం లోపల వరకు కూడా కొంచెం ఉప్పు పడుతుంది కదా. శనగలు ఉప్పు వేసి ఉడికించిన శనగలు అండి. సో దీంట్లోనే టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. సో అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో కారపొడి వేసిన ఈ పచ్చిమిర్చి ఘాట్ అనేది చాట్లో కొంచెం డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది మధ్య మధ్యలో తగులుతూ. సో ఎక్కువ ఘాట్ అవసరం లేదనుకున్న వాళ్ళకి ఎందుకంటే ఆ చిన్న చిన్న ముక్క సరిపోతుంది మనకి. సో కొంచెం పెద్దగా కట్ చేసామంటే ఆ ఘాటు కారం తినలేరు అసలు చాట్ కూడా. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి సో కాసేపు మనం పక్కన పెట్టేస్తే సో ఆ ఉల్లిపాయ ఫ్లేవరు తర్వాత పచ్చిమిర్చి ఘాటు సో ఈ శనగలకు కొంచెం బాగా పట్టేస్తుందండి. సో కూరగాయ ముక్కలు ఏమైనా మనం సలాడ్లో యాడ్ చేసుకున్నప్పుడు అన్నీ కలిపేసి కాసేపు పక్కన పెడితే ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక దాని నుంచి ఇంకోటి. సో ఈ కాసేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత మిగతా అన్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే రాజు గారు. ఓకే అండి, ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరటికాయలు కానీ, వంకాయలు కానీ, యాపిల్స్ కానీ ఇలాంటివి కట్ చేసి ఒక్క నిమిషం కాదు కదా, ఒక 2-3 సెకండ్స్ అలా బయట ఉంచినా కూడా నల్లబడిపోతూ ఉంటాయి ముక్కలన్నీ కూడా. అలా ముక్కలు నల్లబడకుండా ఉండాలి అంటే యాపిల్ అనుకోండి, కట్ చేసుకున్న తర్వాత దాని మీద కాస్త ఉప్పు చల్లుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. మరి వంకాయ, అరటికాయ విషయానికి వస్తే ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కనుక వేసుకుని తర్వాత కూర చేసుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఓకే రాజు గారు, ఈ మాత్రం సరిపోతుందా? సరిపోతుందండి. మనకు అందుబాటులో ఉంటే పాపిడీలు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో కొంచెం కరకరలాడుతూ తగిలితే బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునే జంతికలు కానీ చక్కపప్పులు ఏవైనా సరే వేసుకోవచ్చు కదా. ఇవి వేసుకోవచ్చు, అంటే కొంచెం మనకు వాము కూడా వేసి దాంట్లో యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. తర్వాత పానీపూరి కూడా ఉంటుంది కదా, అవునవును, అది కూడా కొంచెం క్రష్ చేసుకుంటారు కొద్దిమంది. అవును. ఓకే, ఏదైనా ఇలాంటివి వేస్తే మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. ఎస్, కొంచెం నమ్కిన్ టైప్లో ఉంటాయి కదండి. సో ఆ టేస్ట్ బాగుంటుంది. కట్టమిట్టా ఉంటుంది కదా మనకి, అంటే చట్పటాగా. ఎస్. సో మిక్స్చర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఏమైతే కావాలంటే మనం చేసుకోవచ్చు, మన చాయిస్. అది మనకు అందుబాటులో ఏది ఉంటే దాంతో మనం యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు. సో కొద్దిగా ఉప్పు అంటే పైనుంచి. ఓకే. సో ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కదా. కొద్దిగా కారం,
సో జీలకర్ర పొడి. సో ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది జీలకర్ర, అంటే కొంచెం వేయించేసి మనం పొడి కొట్టేసుకుంటే. చాట్ మసాలా. సో ఇంకొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి కొంచెం ఆమ్చూరు కూడా వేసుకుంటే బాగుంటుంది, ఆమ్చూరు పొడి కూడా. ఓకే. నిమ్మరసం పిండి వేస్తారా. అలాగే ఫైనల్గా కొత్తిమీర. సో చాట్ ఐటెంకి మనకి స్టవ్తో పని లేదు కదా అస్సలండి. సో ఉడికించడం అలా అవి చేసుకుంటే సరిపోతుంది. ముందుగా సో ఉడికించేసారు. అది మనం రెడీ చేసుకునేటప్పుడు ఇంకా స్టవ్తో అవసరం లేదు మనకి. దాంట్లో ఇంకా కావాల్సిన ఇంకా అడిషనల్గా టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కట్టా మిట్టా చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. Okay. కొద్దిమంది గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేస్తారు, అది కూడా యాడ్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే చాలు మనం. సో సేమ్ ఇలాగే మనం పల్లీలతో కూడా చేసుకోవచ్చు, వేరుశనగ పలుకులతో. ఓకే. సో ఉడికించేసి అన్నీ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కావాల్స్తే బంగాళదుంప కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, మధ్య మధ్యలో అది తగులుతూ. సో చివరిగా సన్న కారపూస. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. శనగల చాట్ రెడీ అయిపోయింది. సో ప్లేట్ గార్నిష్ని రెడీ చేస్తాను. ఓకే రాజుగారు. రాజుగారు ఈ చాట్ మనం వేడిగా తీసుకుంటామా చల్లగా తీసుకుంటామా? ఇలా నార్మల్ రూమ్ టెంపరేచర్లో తీసుకుంటాం ఎక్కువగా. సో కొంచెం వర్షం పడుతున్నప్పుడు, కొంచెం చలిగా ఎక్కువ ఉన్నప్పుడు, కొంచెం వేడిగా తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర అడిషనల్గా యాడ్ చేస్తాం. జీలకర్ర వేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు జస్ట్ వేగినట్టుగా మనం వేయించేసుకొని శనగలు వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ మిగతా పౌడర్లన్నీ కూడా మనం యాడ్ చేసుకొని తీసుకుంటే కొంచెం వేడివేడిగా బాగుంటుంది. ఫైనల్గా పైనుంచి ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు అక్కడ మనం అలాంటి కొంచెం హాట్గా సర్వ్ చేసుకుంటే పైనుంచి కొంచెం కారపూస కంటే కూడా ఉల్లిపాయ ముక్కలు మనకు బాగుంటుంది. ఓకే. పచ్చిగా ఉంటే బాగుంటుంది. బాగుంటుందండి. ఓకే రాజుగారు. సో ఎలాగైనా తీసుకోవచ్చు ఇది. ఎస్ అండి. సో క్యారెట్తో బర్డ్ షేప్లో బేస్ కట్ చేస్తున్నానండి. ఓకే. ఆ తర్వాత మనకి ఎన్ని కావాల్సిన బర్డ్ షేప్లోనే స్లైసెస్ వస్తాయి. ఓ ఓకే. ఓకే. సో ఇది మనకు బేస్. సో ఇటువైపు మనం హెడ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్లాంట్గా. ఓకే. సో ఇక్కడ బీక్ షార్ప్గా వస్తుంది. సో హెడ్ కూడా వచ్చేస్తుంది. ఇటువైపు నుంచి కొంచెం కర్వ్ చేస్తున్నాం అండి, రౌండ్ షేప్లో. పక్క నుంచి కదా అది? ఆపోజిట్, దానికి ఆపోజిట్లో. ఓకే. అంటే బర్డ్ కనిపించేది మనకు సైడ్ నుంచి కదా? యా, ఇది హెడ్ అండి మనకి ఇక్కడ. ఓకే. సో ఇది కూడా మళ్ళీ స్లాంట్. ఓకే. సో చూడండి ఇక్కడ రౌండ్ షేప్లో వచ్చేసి బీక్ వచ్చేసింది. సో ఈ టూ కూడా మనకు వింగ్స్ అండి. సో ఆ సపరేషన్ చూపించడానికి ఇక్కడ కింద మనం టేల్ ఓపెన్ చేసుకోవాలి. ఇంకా స్లాంట్, అలాగే దాని పక్క నుంచి ఒక స్లాంట్ అండి. ఓకే. ఆపోజిట్లో కూడా స్లాంట్, దాని పక్క నుంచి ఇంకో స్లాంట్. సో ఇప్పుడు మనకు బర్డ్ షేప్లో వస్తుంది. ఓకే. ఓకే. సో తర్వాత ఇక్కడ కూడా మనం చిన్నగా కట్స్ ఇచ్చుకుంటే ఆ వింగ్స్ని చూపించవచ్చు. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు ఎన్ని కావాల్సిన స్లైసెస్లో కట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సేమ్ అదే షేప్లో మనకు బర్డ్స్ వచ్చేస్తాయి. ప్లేట్ ఇస్తారా? సో క్యారెట్ కూడా కలుపుకొని తినేసేయచ్చు చాట్. హ్యాపీగా తినేసేయచ్చు. ఇందులో మనం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు కదా రాజు? వేసుకోవచ్చండి. తురుములా కానీ లేకపోతే చిన్నగా చాప్ చేసైనా యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ పెడుతున్నానండి. ఓకే. సింపుల్గా చేసుకోవచ్చు క్యారెట్తో ఇది. ఓకే. ఓకే.
శనగల చాట్ రెడీ అండి. చూసారు కదండి, శనగల చాట్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. శనగల చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన శనగలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పాపిడీలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగల చాట్ రెడీ. శనగల చాట్ తయారీ విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చెప్పటాక బాగుంది. సూపర్. అవి మీరు వేశారు కదా, కరకరలాడుతున్నాయి. పాపిడీలు యాడ్ చేస్తాం మనం. పాపిడీలు కొంచెం కరకరలాడుతూ ఉన్నాయి. పైనుంచి వేసిన కారపూస, తర్వాత ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు, సూపర్ గా ఉంది. ఆ శనగలు, అసలు శనగలు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కదా, దానికి మొత్తం అన్ని పట్టి చాలా టేస్టీగా ఉంది రాజుగారు. అంటే ముందుగా మనం కాసేపు అలా పక్కన వదిలేసాం కదండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కలిపేసి. సో కాబట్టి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అని కూడా కొంచెం బాగా తెలుస్తుంది మనకు టేస్ట్ అనేది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చింతపండు పులుసు కూరలకు కానీ, సాంబార్, పప్పు, రసం ఇలా చాలా వాటికి మనం వాడుతూ ఉంటాము. మరి సంవత్సరానికి సరిపడా లేదా 6 నెలలకు సరిపడా చింతపండు ఒకసారిగా తీసుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటాము. ఇలాంటప్పుడు ఒక్కోసారి చింతపండు కలర్ మారిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు చెడిపోతూ కూడా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే చింతపండు మీద కాస్త ఉప్పు చల్లుకుని ఎండలో బాగా ఎండబెట్టుకుని ఆ తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే అది 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ చూద్దామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ కందిపప్పు కూర. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు క్యాబేజ్, దాంతోపాటు కందిపప్పు, అలాగే ధనియాల పొడి యాడ్ చేసాము, అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజ్ అండి. సో 100 గ్రాముల క్యాబేజ్ నుంచి మనకి క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 50 నుంచి 60 క్యాలరీస్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. క్యాబేజ్లో మెయిన్గా మినరల్స్ అండ్ వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వైటమిన్స్లో ఎస్పెషల్లీ వైటమిన్ సి అనేది చాలా ఎక్కువ అమౌంట్స్లో మనకి క్యాబేజ్లో లభిస్తుంది. దాంతోపాటు పీచ్ పదార్థం కూడా ఎక్కువ అమౌంట్స్లో క్యాబేజ్లో ఉంటుంది కనుక చాలా వరకు ఇది బాడీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పెంచడానికి సహాయపడుతుందండి. సో ఈ ప్రాపర్టీస్ వల్ల శ్వాసకోశ వ్యాధులు కానీ లేదంటే జ్వరాలు ఇలాంటివన్నీ రానివ్వకుండా చూడడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో క్యాబేజ్తో పాటు మనం ఈ రెసిపీలో కందిపప్పు యాడ్ చేస్తున్నాం. సో కందిపప్పు కంప్లీట్గా మనకి ప్రోటీన్స్ అందిస్తుంది. దాంతోపాటు ఐరన్ కూడా చాలా వరకు కందిపప్పులో ఎక్కువగా ఉంటుంది కనుక ఓవరాల్గా ఈ రెసిపీ వైటమిన్స్, మినరల్స్, పీచు పదార్థము, అలాగే ప్రోటీన్స్ ఇవన్నీ కాంబినేషన్లో ఉన్న రెసిపీ అండి. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ సొరకాయ పకోడీ. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు సొరకాయ, దాంతోపాటు బియ్యపిండి, శనగపిండి అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేసింది అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ అండి. సో 100 గ్రాముల సొరకాయ నుంచి మనకి 25 నుంచి 30 క్యాలరీస్ అనేది లభిస్తుంది. సో క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తక్కువ ఉన్నా కూడా దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. అండ్ పీచ్ పదార్థం కూడా మనకి మోడరేట్ అమౌంట్లో సొరకాయ నుంచి లభిస్తాయి. స్పెషల్లీ ఎలక్ట్రోలైట్స్లో సోడియము, పొటాషియము, క్లోరైడ్ ఇవన్నీ కూడా హై అమౌంట్స్లో మనకి సొరకాయ నుంచి లభిస్తుంది కనుక ఇది చాలా మంచి వెజిటేబుల్. సో ఈ రెసిపీ డీప్ ఫ్రైడ్ రెసిపీ అవడం వల్ల ఈ రెసిపీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువగా లభిస్తుంది. మనకి ఈ రెసిపీలో కార్బోహైడ్రేట్ సోర్స్ బియ్యపిండి అండి. అండ్ శనగపిండి నుంచి కూడా మనకి ప్రోటీన్స్ అనేది చాలా వరకు ఎక్కువగా లభిస్తాయి. అండ్ ఐరన్ కూడా మనకి శనగపిండి నుంచి ఎక్కువగా లభిస్తుంది కనుక ఈ ఓవరాల్గా రెసిపీ క్యాలరీస్లో ఎక్కువ హై ఉన్న రెసిపీ అండ్ ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉన్న రెసిపీ అండ్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా వరకు హై ఫ్యాట్ ఉన్న రెసిపీ అండి. సో ఇలాంటి హై ఫ్యాట్ అండ్ హై క్యాలరీ ఉన్న రెసిపీ మనం ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు గుండె జబ్బుతోని బాధపడుతున్న వాళ్ళు లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు తక్కువ మోతాజులో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఖర్జూర్ లడ్డు. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు ఖర్జూరం, దాంతోపాటు ఎండు కొబ్బరి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ కంప్లీట్గా స్వీట్ రెసిపీ అండి. స్వీట్ రెసిపీ అవడం వల్ల ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది.
కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగా లభిస్తుంది అండ్ ఫ్యాట్ కూడా ఎక్కువగా లభిస్తుంది కనుక ఇలాంటి హై క్యాలరీ రెసిపీస్ మనం రెగ్యులర్గా తీసుకోవడం మంచిది కాదు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఈ రెసిపీ అవాయిడ్ చేస్తే బెటర్. సో మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ మోతాదులో ట్రై చేస్తే సరిపోతుంది. ఈ రెసిపీలో ముఖ్యంగా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కనుక, అలాగే ఖర్జూరం కూడా యాడ్ చేసాం కనుక ఈ రెసిపీలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ రెసిపీ చాలా వరకు యూస్ఫుల్. అదే కాకుండా పిల్లలకి ఇది చాలా వరకు యూస్ఫుల్ రెసిపీ. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ శనగల చాట్. సో ఈ రెసిపీలో మనము శనగలు యాడ్ చేసాము, శనగలతో పాటు పాపిడి కూడా యాడ్ చేసాము అండ్ సన్న కారపూస కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ సన్న కారపూస, పాపిడి ఈ రెండు కూడా డీప్ ఫ్రై చేసిన రెసిపీ అండి. సో శనగల నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తుంది అండ్ టొమాటోస్ నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్ లభిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఇది స్నాక్ డిష్ అయినా కూడా ఈ రెసిపీలో ప్రోటీన్స్ అండ్ వైటమిన్ సి రిచ్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కనుక ఓవరాల్గా ఈ రెండు కూడా ఈ రెసిపీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా పెంచుతుంది. సో ఇలాంటి ప్రోటీన్ రిచ్ న్యూట్రిషియస్ రెసిపీ ఒకవేళ మనం ట్రై చేసుకునేటట్టుగా అయితే బయట తినడం కంటే ఇంట్లో ట్రై చేసుకొని తింటే మంచిది. ఎస్పెషలీ పిల్లలకి ఇది చాలా వరకు యూస్ఫుల్ అండి. ఎందుకంటే బయట మనం ఇలాంటి రెసిపీ ట్రై చేసేటట్టుగా అయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో ఇలాంటి రెసిపీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా మంచి రెసిపీస్ చూపించారు. ఓకేనండి. అలాగే పిల్లలకి ఇష్టమైన వంటలు తల్లులు కూడా చాలా మంచి రెసిపీస్ చేసి చూపించారు. అవునండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512.